మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందాన మన చుట్టూ కనిపించే మనుషులు దర్జాగా ఉన్నట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా వారి ఆంతర్యంలో ఏముందో ఎవరికి తెలుసు? ఒకరోజు ఒక అడవిలోనికి నీలిరంగుగల ఓ కొత్త జంతువు ప్రవేశించింది. దాని చూచి భయపడ్డ జంతువులన్నీ సింహం దగ్గరికి పరిగెత్తాయి. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ క్రొత్త జంతువు సమావేశానికి పిలిపించబడింది. ఇంతలో వర్షం మొదలైంది. పైకి గంభీర్యంగా కనిపిస్తున్న క్రొత్త జంతువు భయపడసాగింది. కొంతసేపటికి ఆ నీలిరంగు జంతువు గోధుమ రంగుగా మారిపోయింది. అసలు ఏమి జరిగిందంటే, ఒక నక్క ఒక చాకలివాడు నీలిరంగు కలిపిన తొట్టిలో మునిగింది. ఒక క్రొత్త జంతువులా రాచటీవిని ప్రదర్శించాలనుకున్నది. వర్షం దాని ప్లానంతా తలకిందులు చేసింది. అంతరంగంలో పాపాన్ని దాచుకొని పైకి భక్తిని స్వనీతిని పులుముకున్న వారిని బైబిలు సున్నము కొట్టిన సమాధులకు పోలుస్తున్నది. మనం కుళ్ళు కంపుగల సమాధుల్లా కాకుండా అంతరంగ శుద్ధిని మన జీవితాల్లో ప్రతిబింబింపచేస్తూ పారదర్శకంగా జీవిద్దామా?